బడ్జెట్ ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. 1547 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్, 495 పాయింట్ల నష్టంతో నిఫ్టీ ముగిశాయి. బడ్జెట్ ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. 1547 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్, 495 పాయింట్ల నష్టంతో నిఫ్టీ ముగిశాయి. ఇదే అంశానికి సంబంధించి బిజినెస్ అనలిస్ట్ మూర్తినాయుడు గారు మరిన్ని వివరాలు అందిస్తారు. మూర్తినాయుడు గారు, సో స్టాక్ మార్కెట్లపై ఈ పన్ను దెబ్బని ఏ విధంగా చూడొచ్చు అంటారు? స్టాక్ మార్కెట్ లో ఇది ఎఫెక్ట్ భారీగా ఉండడం జరిగింది. ఈ రోజు కూడా భారీగా నష్టపోవడం జరిగింది. ఏదైతే నిఫ్టీ 600 పాయింట్స్ వరకు, అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా, బ్యాంకింగ్ సెక్టర్ కూడా భారీగా 1000 పాయింట్ల పైన నష్టపోవడం జరిగింది. సెన్సెక్స్ సుమారుగా 1500 పాయింట్లు నష్టపోవడం జరిగింది. బడ్జెట్ ఏదైతే ఊహించిన దానికన్నా దాన్ని ఏదైతే మార్కెట్ ని ప్రొడక్ట్ చేసే విధంగా కాకుండా మార్కెట్ లో దానికి ఏదైతే క్యాపిటల్ గెయిన్స్ కానీ లేకపోతే ట్యాక్సెస్ విషయంలో కానీ ఎక్కడ కూడా మార్కెట్ దానికి అనుకూలంగా లేకపోవడం వల్ల మార్కెట్ లో కొద్దిగా భారీ స్థాయిలో మార్కెట్ పట్టయింది. అట్ ద సేమ్ టైం మార్కెట్ కూడా ఓవర్ బయింగ్ జోన్ ఉండడం వల్ల ఏదైతే మెటల్ సెక్టర్ కూడా భారీగా పెరగడం వల్ల మెటల్ సెక్టర్ కూడా భారీగా నష్టపోవడం అయితే జరిగింది. ఏదైతే సెక్టార్ లో చూసుకున్నట్టయితే మార్కెట్ లో ఏదైతే మెటల్స్ కానీ, ఎనర్జీ కానీ, అదేవిధంగా ఫైనాన్స్ సర్వీసెస్ కానీ, అదేవిధంగా ఎఫ్ఎంసీజీ కానీ, బ్యాంకింగ్ సెక్టర్ కానీ, ఆటోమొబైల్ కానీ పూర్తిగా సుమారుగా 2% నుంచి 3% కూడా మార్కెట్ అయితే ఈ రోజున క్రాష్ చేయడం అయితే జరిగింది. ఏదైతే ఆటోమొబైల్ సెక్టర్, అదేవిధంగా బ్యాంకింగ్ సెక్టర్ మోర్ దెన్ 5% మార్కెట్ లో భారీగా నష్టపోవడం అయితే జరిగింది. అదేవిధంగా ఓవరాల్ గా మార్కెట్ అయితే మాత్రం ఈ బడ్జెట్ అయితే మాత్రం ఏది కూడా ఆశించినంత విధంగా లేకపోవడం వల్ల భారీగా నష్టపోవడం అయితే జరిగింది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మూర్తినాయుడు గారు.